అందరికీ నమస్కారం. మనకు తెలిసిన ప్రతి ప్రసిద్ధ ప్రదేశం వెనక ఓ కథ ఉంటుంది కదూ. సరే, ఈరోజు మనం అలాంటి ఓ కథనే తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక చారిత్రక అద్భుతం మక్కా మసీదు కథలోకి వెళ్దాం రండి. చూశారు కదా, ఇది కేవలం ఇటుక రాయి కాదు. శతాబ్దాల చరిత్ర, భక్తి, సంస్కృతి అన్నీ కలగలిపిన ఓ ప్రతీక. హైదరాబాద్ గుండెల్లో ఉన్న ఈ అద్భుతమైన కట్టడం గతాన్ని వర్తమానంతో ఎలా కలుపుతుందో ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం ప్రస్తుత కాలం నుంచే మొదలుపెడదాం. ఎందుకంటే మక్కా మసీదు అంటే అది కేవలం ఒక భవనం కాదు. హైదరాబాద్ నగర చరిత్రకు, దాని సంస్కృతికి ఇదొక సజీవమైన ప్రతీక అన్నమాట. అయితే ఈ మసీదు ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మాత్రం మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. ఏకంగా 17వ శతాబ్దానికి, అంటే కుతుబ్షాహీ వంశం పాలిస్తున్న రోజులకు ప్రయాణించాలి. ఈ మసీదు నిర్మాణం ఏదో 1-2 సంవత్సరాల్లో పూర్తయిపోలేదు. ఒక తరం మొదలుపెడితే మరో తరం పూర్తి చేసింది. దాదాపు 80 సంవత్సరాల పాటు. అంటే ఒక సామ్రాజ్యం మొదలుపెడితే మరో సామ్రాజ్యం కాలంలో ఇది పూర్తయిందనమాట. ఎంత పెద్ద ప్రయత్నమో కదా. అవును, సరిగ్గా విన్నారు. 80 సంవత్సరాలు. ఆలోచించండి, ఒక కట్టడం పూర్తి కావడానికి 80 ఏళ్లు పట్టిందంటే దాని వెనుక ఎంత అంకితభావం, ఎంత ఓపిక ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇక కార్మికుల విషయానికొస్తే ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 8,000 మంది. 8,000 మంది ఈ మహత్తర నిర్మాణంలో పనిచేశారు. దీని బట్టే అర్థమవుతోంది దీన్ని కట్టించిన వాళ్ల ఆశయం, వాళ్ల దూరదృష్టి ఎంత గొప్పదో. సరే, నిర్మాణం గురించి చూశాం. కానీ అసలు దీనికి మక్కా మసీదు అని పేరెలా వచ్చింది? ఆ పేరు వెనక విశ్వాసంతో ముడిపడిన చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఈ పేరు ఏదో అనుకోకుండా పెట్టింది కాదు. దీనికి ఇస్లాంలో అత్యంత పవిత్ర నగరమైన మక్కాతో ప్రత్యక్ష సంబంధముంది. చాలా బలమైన సంబంధం. అదేంటంటే ఈ మసీదు నిర్మాణంలో వాడిన కొన్ని ప్రత్యేకమైన ఇటుకలున్నాయట. ఆ ఇటుకలను పవిత్ర మక్కానగరం నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన మట్టితో తయారుచేశారట. అందుకే దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది. అంటే చూడండి, ఈ కట్టడం పునాదుల్లోనే ఎంత ఆధ్యాత్మికత ఉందో. సో ఇది కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం కూడా. ముఖ్యంగా దక్కనీ ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. దాని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి చూడండి, దీని ప్రధాన నిర్మాణాన్ని ఏకంగా ఒకే ఒక్క గ్రానైట్ శిల నుండి చెక్కారు. అలాగే సెంట్రల్ హాల్కి సపోర్ట్గా 15 అద్భుతమైన ఆర్చులు, వేలాది మంది ప్రార్థన చేసుకునేందుకు వీలుగా విశాలమైన ప్రాంగణం. ఇవన్నీ చూస్తుంటే ఆ కాలంనాటి శిల్పుల నైపుణ్యం ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతోంది. ఇది కుతుబ్షాహీ ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఒక అరుదైన నిదర్శనం. కెపాసిటీ ఎంతనుకుంటున్నారు? ఒకేసారి 10,000 మంది. అవును, 10,000 మంది ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. అంటే దీన్ని మొదటినుంచే ఒక పెద్ద సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే నిర్మించారన్నమాట. సరే, ఇంత చరిత్ర ఉన్న ఈ మసీదు పాత్ర కాలంతో పాటు కొంచెం మారింది. కాని ఒక్కటి మాత్రం మారలేదు. హైదరాబాద్ గుర్తింపులో దీని స్థానం ఎప్పుడూ కేంద్రంగానే ఉంది. ఒకప్పుడు, అంటే నిజాంల కాలంలో, ఇది రాచరిక ఆదరణ పొందింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాంటి నిజాంలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేవారు. నిజాం కుటుంబ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. కాని ఇప్పుడు ఇది వేలాది మందికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ముఖ్యంగా రంజాన్ సమయంలో ఇఫ్తార్, తరావీ ప్రార్థనలప్పుడు ఇక్కడ వాతావరణం చాలా భక్తిమయంగా ఉంటుంది. అంతేకాదు, చార్మినార్, లాడ్ బజార్, వీటితో పాటు మక్కా మసీదు, ఈ మూడూ కలిస్తేనే పాత హైదరాబాద్. ఈ మూడింటినీ చూడకుండా పాత బస్తీకి వెళ్ళొచ్చా అని చెప్పలేం, అంతలా కలిసిపోయాయి. సో అసలీ మసీదుకు ఎందుకింత ప్రాముఖ్యత? ఎందుకంటే ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు. ఈ రాళ్లలో ఎన్నో స్వరాలు, ప్రతిధ్వనులు ఉన్నాయి. తరతరాల కథలు, లెక్కలేనన్ని ప్రార్థనలు, చెక్కుచెదరని విశ్వాసం, వీటన్నింటికీ ఇదొక సజీవ సాక్ష్యం. నిజమే కదా, ఇది కేవలం రాళ్ల భవనం కాదు, సహనానికి, ఐక్యతకు, విశ్వాసానికి ఒక గొప్ప ప్రతీక. అక్కడికి వచ్చే భక్తులు కూడా ఇదే అంటారు, ఇక్కడ ప్రార్థన చేస్తే మక్కాలో ప్రార్థన చేసినంత శాంతి దొరుకుతుంది అని. ఈ ఒక్క మాట చాలు ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని అర్థం చేసుకోవడానికి.
అందుకే మక్కా మసీదుని కేవలం ఒక పురాతన భవనంగా చూడలేం. అదొక ప్రార్థనల ప్రవాహం. ఇక్కడ జరిగే ప్రతి ప్రార్థనతో, ఇక్కడికి వచ్చే ప్రతి సందర్శకుడితో దీని కథ సజీవంగానే ఉంటుంది. రాజవంశాలు వస్తుంటాయి, పోతుంటాయి, కాలం గడిచిపోతూ ఉంటుంది. కాని ఈ మక్కా మసీదు మాత్రం విశ్వాసానికి, చరిత్రకు చెరగని గుర్తుగా అలా నిలబడే ఉంటుంది. ఒకే ఒక్క కట్టడం ఇన్ని కథలను ఎలా చెప్పగా? निजामाबाद के लोगों सुनो सुनो, गर्मी की शिद्दत से परेशान हो? एशियन एंटरप्राइज पर जबरदस्त कूलर एग्जीबिशन सेल शुरू। होलसेल रेट पर रिटेल सेल, पावरफुल मोटर, ज्यादा हवा, कम बिजली का बिल। स्टॉक लिमिटेड है। आज ही आकर अपने घर को ठंडा बना लो। आबिदा मस्जिद के पास हयात हॉस्पिटल के पीछे निजामाबाद में एशियन एंटरप्राइज पर फौरन तशरीफ लाओ। कॉल करें 9849426304।